అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 28వ భాగం. రచయిత వనజ గారు. మా అమ్మ నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకున్నాను, కానీ వాడు చేసిన పనేంటో తెలుసా? ఎవరో ఊర్లో ఉన్న మనుషులు, నువ్వు మా పక్కింట్లోనే ఉంటావు, అస్తమానం మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటావు, ఎగ్జామ్స్ కోసం వారం రోజులు మీ ఇంట్లో నేను ఉన్నందుకు మీకు నాకు మధ్య కట్టుకదల్లేసి మా ఆయనకి తెలిసేలా చేశారు. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఆయన అన్న నిజాలే. అలాంటప్పుడు ఏదో అతను నన్ను వదిలేశాడు కదా అని 2 రోజులు ఏడ్చి పుట్టింటికి వచ్చేసి నువ్వు అడుగుతున్నావు కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయన దృష్టిలో నేను నిజంగానే చెడిపోయిందని అవుతాను కదా. ఆయన అనుకున్నవన్నీ నేను నిజం చేసినట్లు కాదా అని చెప్పింది జగతి. అజిత్ తనని ఎలా ఒప్పిస్తాడో అని కిటికీలో నుంచి చూస్తున్న జానకి అక్క మనసులో ఉన్న బాధ బయటపడటంతో సైలెంట్గా ఉంటే, భర్త మీద ప్రేమ అనుకున్నాను, ఇంత బాధని మోస్తున్నావా అక్క అని అనుకుంటూ మనసులోనే చాలా బాధపడింది జానకి. వాడిని ఇప్పుడే తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, నువ్వేంటో వాడికి రుజువు చేస్తానని అజిత్ ఆవేశంగా వెళ్తూ ఉంటే ఆపేసి, నువ్వు నా విషయంలో ఇంతకంటే ఇంకా ఒక్క అడుగు కూడా ఎక్కువ జోక్యం చేసుకున్నా కూడా నేను నా కూతురు ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాము. అది నాకు పెళ్ళయింది, నాకు భర్త కూతురున్నారు కాబట్టి నా జీవితం గురించి అడ్డమైన వాళ్ళ సలహాలు, వాళ్ళ ఎంట్రీలు నాకు అవసరం లేదు అని మా అమ్మ నాన్న మనసులో అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాకు భారమయ్యావమ్మా అని బయటకు చెప్పిన రోజు నేనే మీ ఇంట్లో నుంచి నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పటి వరకు నాకు ఈ స్థానమైనా ఉండని వజిత్తని దండం పెడుతూ, దయచేసి నా గురించి ఇంకెప్పుడు నువ్వు ఆలోచించకు, నన్ను ఉద్ధరిస్తాను, పెళ్లి చేసుకుంటానన్న మాట మాట్లాడి అబద్ధమైనా కూడా మా ఆయన దృష్టిలో దాన్ని నిజం చేయొద్దు. మనసు మారితే మళ్ళీ వచ్చి నన్ను తన భార్యగా అంగీకరిస్తాడు, లేదంటే ఇలాగే నా కూతురితో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకగలను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకున్న జగతి మంచాన పడి కుల్లి కుల్లి ఏడ్చింది. ఒంటరిగా హాల్లో నిలబడిన అజిత్ దగ్గరికి వచ్చిన జానకి, కనీసం నువ్వు మాట బయటికి చెప్పినందుకైనా అక్క మనసులో ఏముందో తెలిసింది అని చెప్తూ, ఇంకెప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలని చూడకు అజిత్, అలాగే ఈ విషయం అమ్మ నాన్నలకు కూడా తెలియనివ్వద్దు, తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారని అంటూ అజిత్ని పంపించేసింది జానకి. అక్కడి నుంచి స్వీటీ తల నిమిరి వెళ్ళిపోయాడు అజిత్. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటే ధనుంజయ్ గారు అభి హైదరాబాద్ అలవాటైపోయి ఆ క్లైమేట్ సెట్ అయ్యేంత వరకు ఉన్నాక ఒక మంచి రోజు అభితో అతన్ని సీఈఓ చేయడానికి చూశారు. అప్పటికే కంపెనీలో కొన్ని ఓపెనింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు ఆయన. అందుకే ఆన్ క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. ఇలాంటివి ఏం జరిగినా ఎంప్లాయీస్కి మెయిల్స్ వెళ్తాయి కాబట్టి తన రిఫరెన్స్ ద్వారా జానకిని జాయిన్ చేయొచ్చని అనుకున్న అజిత్ వెంటనే గుడ్ న్యూస్ని జానకికి షేర్ చేశాడు. ఎలాగైనా జానకికి ఉన్న స్కిల్స్కి తనకి ప్రెషర్గా జాబ్ కంపల్సరీ వస్తుందని అనుకున్న అజిత్, మనం ఈరోజు పానీపూరి పార్టీ చేసుకుందామని చెప్పి జానకిని బయటకి తీసుకుని వెళ్ళాడు. పానీపూరి మాల్స్లో పెట్టరు, రోడ్ మీద పెడతారు కనుక ఒక రోడ్ సైడ్ ఆగి ఉన్న చాట్ బండి దగ్గర పానీపూరి తింటున్న జానకి సడన్గా గాలి వీచడంతో కంట్లో నలుసు పెడితే అది తీయడానికి రోడ్డుకి వీపు చూపిస్తూ నిలబడి ఆమె కలల్లో ఊదుతున్నాడు అజిత్. పని మీద బయటకు వచ్చిన అభి ఒక్కడే బైక్ మీద వెళ్తూ ఈ సన్నివేశాన్ని చూసి ఎవరో అని అనుకున్నాడు. మేబీ జానకినేమో అని ఒక క్షణం ఆగి ముందుకి వెళ్ళేసరికి, అంటే అభి చూసింది సైడ్ యాంగిల్ నుంచి కాబట్టి అది జానకి అని అనుకుని కొంచెం ముందుకు వెళ్తే వెనక నుంచి అభికి అజిత్ జానకిని చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది. కానీ అజిత్ పక్కకు వెళ్ళాక అతనికి అర్థమైంది ఏంటంటే జానకి కళ్ళల్లో ఏదో నలుసుపడిందని. కానీ అజిత్ ఆమెకి అంత దగ్గరగా ఉండడం అభికి డైజెస్ట్ అవ్వలేదు. కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఇష్యూ చేయడం ఎందుకులే అని సైలెంట్గా తన పని మీద తాను వెళ్ళిపోయాడు. జానకిని చూసిన ఆనందం అసలు లేదు అభికి. హైదరాబాద్లో ఉంది కదా కాబట్టి తను కూడా అందరిలాంటిదేనా అనే మైండ్లో నుంచి పుట్టిన తన క్వశ్చన్కి మనసు నో అని ఆన్సర్ చెప్పడంతో తన ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చులే అని అనుకుంటూ లైట్ తీసుకున్నాడు అభి. కానీ పదే పదే అదే సిచ్యువేషన్ రీల్ లాగా అతని మైండ్లోనే తిరుగుతూ ఉండడంతో న్యూ జెర్సీలో అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎగ్జామ్ ముందు అయ్యాక అలవాటు ఉండడంతో నాలిక పీకుతూ ఉంటే మంచి క్వాలిటీ సిగరెట్ని తీసుకొని కాల్చి ఆ స్మెల్ కూడా రాకుండా నోట్లో బబుల్ గమ్ని వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అభి. పానీపూరి పార్టీ ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళేసరికి ఉమా ఈశ్వరి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఏంట్రా ఇద్దరు నవ్వుతూ వస్తున్నారు, ఏమైనా గుడ్ న్యూసా? మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అని ఈశ్వర్ అడిగితే, జానకి జాబ్ కోసం ట్రై చేస్తుంది కదా అమ్మ, అందుకే మా కంపెనీలో ఓపెనింగ్స్ పడి ఉంటే నేను రిఫర్ చేసి తన రెజ్యూమ్ని కూడా పంపించాను. ఫస్ట్ స్టెప్గా తన రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యి ఎల్లుండి ఇంటర్వ్యూకి రమ్మన్నారు, అందుకే చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పి తెచ్చిన చాక్లెట్స్లో ఒకటి స్వీటీకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అజిత్.
తన ఇంటికి. ఈశ్వరి నువ్వేమనుకోనంటే నేను ఒక మాట అడుగుతానంది ఉమా. పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందుమా, అడుగు ఏటు అని ఈశ్వరి అంటే, పెద్దమ్మాయిని సెటిల్ అయిన వాడని ఎవరో ముక్కుమొహం తెలియని కొత్త బంధుత్వానికి ఇచ్చాం. దాని బ్రతుకలా అయిపోయింది. కనీసం జానకినైనా తెలిసిన వాళ్ళకి ఇస్తే అది మా ముందే ఉంటుందన్న చిన్న స్వార్థం కలిగింది. అందుకే జానకిని అజిత్కి చేసుకోమని అడుగుతున్నాను. నువ్వేమనుకుంటావో అని ఇప్పటి వరకు అడగలేదు. నీ మనసులో ఏముందో చెప్తే నేను ఆయనతో మాట్లాడతానని పెద్ద కూతురి విషయంలో ఉన్న భయం చిన్న కూతురి మీద రుద్ది అడిగేసింది ఉమ. ఒప్పుకోనంటానని ఈశ్వరి అంటే, బహుశా కొడుకు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు, అందుకనే ఈవిడ వద్దంటుందేమో అని ప్లస్ నెగిటివ్గా ఆలోచించిన ఉమాగారి ఆలోచనకి తలకిందులు చేస్తూ, నీకు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమలాగా కనిపిస్తుందా? కానీ వదిన, నాకు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక తల్లి కొడుకు లాంటి స్వచ్ఛమైన అనుబంధంలాని కనపడుతూ ఉంది. జీవితాంతం వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తోడుగా లేకపోయినా జానకికి ఏ కష్టం వచ్చినా ఒక అన్నయ్యలాగా, ఇంకా చెప్పాలంటే తండ్రిలాగా అజిత్ తనకి తోడుగా ఉండగలుగుతాడు తప్ప జానకిని ప్రేమించి దానికి పెళ్ళి చేసుకోవడానికి వాడు అస్సలు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళ మధ్య అనుబంధం ఇలా స్వచ్ఛంగానే ఉండనివ్వు. మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్ది దాన్ని పాడు చేయకూడదని ఈశ్వరి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడంతో ఉమా కూడా ఆలోచించి అదే నిజం అనుకుంది. రాత్రి ఇంటికి వచ్చాక డిన్నర్ వడ్డిస్తూ ఉమా మాట్లాడిన విషయం చెప్పింది ఈశ్వరి. అమ్మ, నువ్వు ఏమనుకుంటున్నావు మా ఇద్దరి మధ్య గురించి అని అజిత్ చెప్పబోయేంతలో చెయ్యి పెట్టి ఆపి, నాకు తెలుసు నీ మనసులో ఏముందో, నన్ను ఎలా చూస్తున్నావో జానకిని కూడా అమ్మలాగే చూస్తున్నా. అదే విషయం ఉమాకి చెప్పాను. మీరిద్దరు ఎప్పటిలాగే మంచి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చని ఈశ్వరి అనడంతో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అంటూ ఆమె బుగ్గలాగి నవ్వాడు అజిత్. ఫైనల్గా అభిని సీఈఓ చేసే రోజు రానే వచ్చింది. అటు ఎస్టీఏ మెయిన్ బ్రాంచ్తో పాటు అయోధ్య కూడా అలంకరణలతో అట్రాక్టివ్గా. నిజంగా రాజు మొదటిసారి పట్టాభిషేకానికి వెళ్తున్నట్లుగా ఉండడంతో అభి కోసం అన్నీ స్పెషల్గా డిజైన్ చేయించారు ధనుంజయ్ గారు. నైట్ సూట్ విత్ లైట్ బ్లూ షర్ట్, వైట్ గ్లాసెస్, బ్రాండెడ్ వాచ్, షూ, ఎవ్రీథింగ్. అభి ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ యంగ్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత కౌసల్య ధనుంజయ్ గార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు సూర్యదేవర అభిరామ్, న్యూ సీఈఓ ఆఫ్ సూర్యదేవర అభిరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ ఇంటి దగ్గర అజిత్ కూడా జానకిని తీసుకుని వెళ్ళడానికి తొందర చేస్తున్నాడు ఇంటర్వ్యూ కోసం. అందరూ కూడా గుడ్ లక్గా భావిస్తారు వైట్ని. కాబట్టి మన జానకి పాప కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఒక మంచిగా అనార్కలి డ్రెస్ వేసుకొని బయలుదేరింది. ఒక రెజ్యూమ్, సర్టిఫికేట్స్, కరికులం యాక్టివిటీస్ అన్నీ సర్టిఫికేట్స్ కలిపి ఫైల్లో తీసుకొని ఇంట్లో ఉమాకి చెప్పి స్వీటీకి ఒక ముద్దిచ్చేసి ఎస్టీఏకి అయితే బయలుదేరింది. అతను కార్ దిగినప్పటి నుంచి పూల వర్షం కురుస్తూ స్టాఫ్ మొత్తం బొకే ప్రజెంట్ చేస్తూ వెల్కమ్ చెప్తూ ఉంటే ఒక నార్మల్ ప్లేస్ యాటిట్యూడ్ లుక్ రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఫస్ట్ టైం ఎస్టీఏలోకి అడుగుపెట్టాడు అభిరామ్. ధనంజయ్ గారు మిగతా షేర్ హోల్డర్స్ అందరికీ గర్వంగా తన కొడుకుని పరిచయం చేసి కొత్త సీఈఓ అని ఇంటర్వ్యూ చేసి పేపర్స్ రెడీ చేయించాక వాటిలో సిగ్నేచర్ కూడా అన్నీ అయిపోయిన తర్వాత అభిరామ్కి ఈరోజు ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ తనే తీసుకోవాలని చెప్పి చైర్మన్ క్యాబిన్కి వెళ్ళిపోయారు ధనంజయ్ గారు. 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న మన జానకి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయితే అది ఆఫ్టర్నూన్ ఉండడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు ఆఫీస్ టీం. దాంతో క్యాంటీన్లో కూర్చొని జానకి ధైర్యం చెప్తున్న అజిత్, సీసీటీవీ కెమెరాస్ టైంపాస్కే తిరిగేస్తూ ఉన్న అభి కళ్ళల్లో పడ్డారు ఆ ఇద్దరు కూడా. మళ్ళీనా వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు ఏంటి అని అంటూ తనకంటూ అలర్ట్ చేసిన ఒక మేనేజర్ని పిలిచాడు అభి. అతను వినయంగా వచ్చి చెప్పండి సార్ అని అనడంతో పాస్ చేసిన వీడియో చూపిస్తూ వీళ్ళు ఎవరు, ఈ ఫీల్డ్ ఎక్కడుంది అని అడిగాడు. అతను మన కంపెనీలో ఎంప్లాయీ సార్, ఇంకా అమ్మాయి ఈరోజు జరుగుతున్న ఇంటర్వ్యూస్కి వచ్చిందని మేనేజర్ చెప్పడంతో ఓకే అని ఆ టాపిక్ అంతటితో వదిలేసి తన వర్క్ ఏంటా అన్నట్లు చూసుకున్నాడు అభి. అజిత్తో మాట్లాడాక కొంచెం ధైర్యం పెంచుకున్న జానకి థ్యాంక్ యూరా అని చెప్పి లైట్గా కూర్చుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్ళింది జానకి. అభిరామ్కి మాత్రం ఇంటి నుండి క్యారియర్ రావడంతో అన్నీ పక్కన పెట్టి పులిహోర మాత్రం తినేసి తిరిగి వర్క్లో పడిపోయాడు. మొత్తం 20 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో వీళ్ళకి కావాల్సింది 10 మంది మాత్రమే. అందుకని డైరెక్ట్గా సీఈఓ దగ్గరికే కాకుండా దానికంటే ముందు ఉన్న టీఎస్సీ హెడ్ 20 మందిని కూడా ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళల్లో లిస్ట్ ఫ్రెషర్ రోల్స్కి 10 మందిని తీసుకున్నాక ఇంకో 5 మందిని కొంచెం మంచి డెవలపింగ్ రోల్కి తీసుకోవాలనుకున్నారు. వాళ్ళకి శాలరీ కూడా 32 నుంచి 40 వేల మధ్యలోనే అయ్యింది. ఆ 5 మెంబర్స్ కూడా ఒకరు జానకి,
ఇప్పుడు వీళ్ళ 5 మందిని అభిరామ్ ఇంటర్వ్యూ తీసుకోవాలి అన్నది ధనంజయ్ గారి ఐడియా. మేనేజర్ వచ్చి అభికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్కరిని పంపించని చెప్పాడు అభి. ఓకే సార్ అని అంటూ వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్. అనుకున్నట్టుగానే హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్కరిని మేనేజర్ పంపిస్తూ ఉంటే అభి ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటివి ఐ కాంటాక్ట్, ఎక్స్ప్రెస్ చేసే విధానం, వాళ్ళ స్మైల్ ఫేస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న అభి ఆ నలుగురిలో ఇద్దరిని ఓకే చేశాక ఇక చివరి క్యాండిడేట్ కోసం మేనేజర్కి కాల్ చేయడంతో జానకిని పంపించాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ అని అంటూ జానకి అడిగేసరికి ఎస్ అంటూ కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ లుక్ని మిక్స్ చేసి పిలిచాడు అభి. థ్యాంక్ యూ సార్ అంటూ చిన్నగా పలికి అభి రామ్ పక్కనే ముందుకొచ్చి నిలబడి జానకిని ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అతను అనడంతో మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పేసి కూర్చుంది. నిజానికి ఆమెను సీసీటీవీలో చూసినప్పుడే అభిరామ్ గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగిరితే పక్కన ఉన్న అజిత్ని చూసి ఎగిరిన బటర్ఫ్లైస్ మళ్ళీ కోకోన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆమెను చూసినందుకు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు. కానీ అక్కడ ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి డీసెంట్గా ఉండాలని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అభి. జానకి తన ఫైల్ అభిరామ్కి ఇచ్చేసి కొంచెం సైలెంట్ అయ్యి చేతులు కిందకి వదిలేసుకుంది. ఎందుకంటే తన టెన్షన్ పడడం ఏంటి ఎదుటి వాళ్ళు చూడకూడదు కాబట్టి. ఆమె చిన్నప్పటి నుంచి ఉన్న స్టడీస్, పర్సెంటేజ్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ చూస్తున్న అభి వాటిని క్లోజ్ చేసి కెన్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అని అడగటంతో ష్యూర్ సార్ అని కొంచెం స్మైలీ ఫేస్తో చెప్పింది జానకి. 2-3 టెక్నికల్ క్వశ్చన్స్ అడిగిన అభి ఆమె కరెక్ట్ ఆన్సరే చెప్పడంతో ఓకే అనుకున్నాడు. కానీ మనసులో ఏదో గిలిగింత రేకడంతో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అని అడిగాడు అభి. దాంతో జానకి నొసలు కొంచెం చిట్లించి ఎక్స్క్యూజ్ మీ అని అనడంతో సీ మిస్ జానకి, స్కిల్స్ అనేవి అందరికీ ఉంటాయి, లెట్ మీ మైండ్ సెట్ అని అండ్ హౌ యూ విల్ వర్క్ ఎనీ టైమ్ అనే విషయాలు కూడా మాకు తెలియాలి కదా అని అభి అనడంతో ఓకే అన్నట్లు తనకు తాను సర్ది చెప్పుకున్న జానకి లవ్ అండ్ ఫ్రెండ్షిప్ కంప్లీట్ రిలేటెడ్ టు హార్ట్ అండ్ సోల్, బట్ అది ఎదుటివారు మనల్ని చూసే వేలో ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఈజ్ వెన్ యూ ఎంజాయ్ సమ్వన్స్ కంపెనీ వితౌట్ నీడింగ్ దెమ్. లవ్ ఈజ్ వెన్ దేర్ absence ఫీల్స్ ఇన్కంప్లీట్, ఇన్ దేర్ హ్యాపీనెస్ బికమ్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ ఓన్ అని చెప్పింది జానకి. నైస్ మిస్ జానకి అని అభి అప్పుడు కాస్త చిరునవ్వుతో అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దేర్ ఏ జెండర్ డిఫరెన్స్ ఫర్ ఫ్రెండ్షిప్ మనీ అది అడగటంతో ఈయనేంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను, ఫ్రెండ్షిప్ అనేది చాలా ప్యూర్గా ఉండాల్సిన ఒక బాండ్, సో అది ఆడైతే ఏంటి మగైతే ఏంటి మనలో ఉండాలి, తప్పు చేయకూడదు అన్న ఫీలింగ్ అని ఒక సింగిల్ లైన్ ఆన్సర్తో అభిని మరోసారి ప్రెస్ చేసింది జానకి. ఇంకొన్ని హెచ్ఆర్ క్వశ్చన్స్ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ లాంటివి అడిగిన అభి యూ కెన్ గో గెట్ ఫర్ ద అప్డేట్ అని మెయిల్స్ అని చెప్పేసి పంపించేశాడు జానకిని. ఇప్పుడు ఈ అమ్మాయి సెలెక్ట్ చేస్తే నా ఎదురుగా ఆఫీస్లో ఉంటుంది, చేయకపోతే అని అనుకున్నాడు అభి. చేయకపోతే ఏముంది, ఇంకో కంపెనీలో జాబ్స్ ట్రై చేసుకుంటుందని అంతరాత్మ చెప్పడంతో నో అసలు నేను తన గురించి ఎంత ఎగ్జైట్ అయ్యాను, ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చిన దాన్ని వదిలేసుకుంటే ఎలా అని మనసు చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు అభి. ఆ రోజు నైట్ తెలిసిన బిజినెస్ పర్సన్స్ అండ్ షేర్ హోల్డర్స్కి కొంచెం పార్టీలాగా అరేంజ్ చేసిన ధనంజయ్ అందులోని మరొకసారి కొడుకుని అందరికీ పరిచయం చూపించి పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి చేరుకునేసరికి నైట్ అయిపోయింది. మరుసటి రోజు ఇక డైలీ అతను అదే ఆఫీస్కి సీఈఓగానే వెళ్ళాలి కాబట్టి కొంచెం బద్ధకంగా, కొంచెం బాధ్యతగా నిద్రలేచిన అభి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళేసరికి మేనేజర్ ఒక గుడ్ న్యూస్తో రెడీగా ఉన్నాడు. మీరు నిన్న సెలెక్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చేస్తే ఎల్లుండి వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ సెండ్ చేస్తాను సార్ అని అన్నాడు. అభి కథ కొనసాగుతుంది. మరి అభి దగ్గర ఇప్పుడు జానకి వచ్చింది కదా, జానకి అభిల లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది, మరి ముందు ముందు ఏం జరగబోతోంది, ఏఆర్ సీతలు ఎవరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.